సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇక్కడ C24 డిప్లొమా రిజల్ట్స్ వచ్చాయి. C24 డిసెంబర్ 2024 సెమిస్టర్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చాయి. ఇలా వచ్చిన రిజల్ట్స్‌లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో, అలా ఫెయిల్ అయిన వాళ్ళకి సపోజ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మేము ఈ సబ్జెక్ట్ పాస్ అయి ఉండాల్సింది అనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే, ఆ కాన్ఫిడెన్స్ ఉన్న స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇతను దేంట్లో ఫెయిల్ అయ్యాడు ఈ 108 అనే అబ్బాయి. 11, 8, 19, 15 ఎంత 34, 8.5 42.5 మార్క్స్ వచ్చాయి. స్టిల్ ఇతను ఫెయిల్ అయ్యాడు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను 35 మార్క్స్ రావాలి. మోర్ దెన్ 35 ఉన్నా మీరు పాస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకు అంటే ఇక్కడ సెమిస్టర్లో మీరు మినిమం 14 మార్క్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే మీరు ఫెయిల్ అవుతారు. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూసుకోండి మ్యాథమెటిక్స్లో ఇక్కడ మినిమం సెమిస్టర్లో 14 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇతనికి 49 మార్క్స్ వచ్చాయి, పాస్ అయ్యాడు. ఇక్కడ 12, 7, 16 ఇవన్నీ కలిపేసుకుంటే ఇతనికి 49 వచ్చినాయి కాబట్టి పాస్ అయ్యాడు. అలాగే మనకి ఇక్కడ 11, 8 మోర్ దెన్ 7 ఉన్నాయి, 15 మోర్ దెన్ 7 ఉన్నాయి. ఇక్కడ మాత్రం మినిమం మనకి ఎక్స్టర్నల్ 40 మార్క్స్కి మినిమం 14 మార్క్స్ రాలేదు కాబట్టి ఇతను ఫెయిల్ అయ్యాడు. టోటల్ మనకి మోర్ దెన్ 35 ఉన్నా ఫెయిల్ అయ్యాడు. సో మరి ఇలాంటి స్టూడెంట్ ఒకవేళ ఇతనికి కాన్ఫిడెన్స్ ఉంటే ఇతను ఏం చేయొచ్చు? సో ఇతను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి రీవాల్యుయేషన్ అనే ఒక సర్వీస్ ఉందండి. స్టూడెంట్ సర్వీసెస్లో మనకి ఫోటో కాపీ అండ్ రీవాల్యుయేషన్ అనే ఒక లింక్ ఉంది. ఈ ఫోటో కాపీ అండ్ రీవాల్యుయేషన్ లింక్ యాక్టివేట్ కాలేదు, ప్రజెంట్ యాక్టివేట్ కాలేదు అనుకుంటాను. సో మనకి ఇక్కడ ఫోటో కాపీస్ అండ్ రీవాల్యుయేషన్ లింక్ అనేది ఉంది. ఈ ఫోటో కాపీస్ అండ్ రీవాల్యుయేషన్ లింక్ మీరు వెళ్ళి ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడ్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ మీరు ఆ వీడియోని ఆ ఫోటో కాపీని మీరు యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీరు ఆ ఫోటో కాపీని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ టీచర్ చూపించి దాన్ని రీవాల్యుయేషన్ కూడా చేయించుకోవచ్చు. ఓకే, టీచర్ చూపిస్తే టీచరు మీ ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మీరు రీవాల్యుయేషన్కి వెళ్ళొచ్చు అని మీకు సజెషన్ ఇస్తారు. ఆ సజెషన్ బట్టి మీరు రీవాల్యుయేషన్ కూడా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే లింక్ మనకి ఇంకా ఇన్యాక్టివ్గా ఉంది. సో రేపు యాక్టివేట్ అవుతుంది అనుకుంటున్నా. మేబీ యాక్టివేట్ అయితే కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో మీకు లింక్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనం ఆల్రెడీ లింక్ గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం ఎస్బిటిటి వెబ్సైట్లో ఉన్న ఇంపార్టెంట్ లింక్స్ ఫర్ స్టూడెంట్స్ అన్నీ కూడా చెప్పాను. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే ఈ ఫోటో కాపీ అండ్ రివాల్యుయేషన్ లింక్ యాక్సెస్ చేసి మీరు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన ద్వారా మీరు రివాల్యుయేషన్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ మార్క్స్ పెరిగితే మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో అమౌంట్ కూడా మీకు రిఫండ్ చేస్తారు. ఒకవేళ మీకు మార్క్స్ పెరిగితే మీకు మోర్ దెన్ 7 మార్క్స్ పెరిగితే మీకు ఖచ్చితంగా రీఫండ్ కూడా వస్తుంది అమౌంట్. సో నీ నాట్ వర్రీ, బట్ మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మాత్రమే పే చేయండి. లేదంటే మళ్ళీ మనకు కట్టే 3600 కూడా మనకి ఫోర్ఫిట్ అయిపోతాయి. జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు పే చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో కూడా అడగవచ్చు. సో దట్ ఐ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ క్లారిఫైయింగ్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్.